ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి అందరికీ అతీతంగా ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బాగుంటుందని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా ఇచ్చారు. మీరు అందుకు మీరు అనాల్సిన నినాదం, ప్రజలకి తెలియజెప్పే నినాదం జై ఆంధ్ర, జై జై ఆంధ్ర అనండి. ఎందుకంటే జై ఆంధ్ర, జై జై ఆంధ్రలో చాలా శక్తి ఉంది. మిమ్మల్ని అందరినీ సంఘటితం చేస్తే జై అమరావతి అంటే కేవలం ఇక్కడి వరకు పరిమితం అయిపోతుంది అనే మనకి ఆ దృష్టి వాళ్ళు తీసుకెళ్తారు. అందుకని మీరు జై అమరావతి అనే కంటే కూడా జై అమరావతి మీ కష్టాన్ని, మీ భవిష్యత్తుని ఆంధ్ర కోసం త్యాగం చేశారు కాబట్టి ఆంధ్ర బాగుండాలి, ప్రాంతీయ విద్వేషాలు ఉండకూడదు అన్నంత గొప్ప భావంతో మీరు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు నుంచి జై ఆంధ్ర, జై జై ఆంధ్ర అని మనం తీసుకోండి. జై ఆంధ్ర. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించారు, సంతోషం.